సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య డిస్ట్రిక్ట్ సిద్ధవటం మండలం బాక్రాపేట దాని సమీపంలో ఉన్న మల్లినేని పట్టణం కాలనీలో ఇప్పుడైతే మనం ఉన్నాము. ఓబిలి సలీం గారు అయితే ఆరోగ్య స్థితి అసలు ఏమీ బాగాలేదు. కరెంట్ షాక్ గురయ్యి వెన్నుముక్క ఒక కాల్ అయితే కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా బెడ్కే పరితం అయ్యారు. ఆపరేషన్ ఖర్చు 30 లక్షలు అని చెప్పడంతో ఆర్థిక స్తోమత మాకు అంత లేదని చెప్పి ట్రీట్మెంట్ కూడా చేయించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. పిల్లలు చదివించడమే మాకు కష్టంగా ఉంది, ఆపరేషన్కి ఇంత ఖర్చు అంటున్నారు, ఎలాగైనా ఆపరేషన్ చేస్తే మా భర్తకి బాగా అవుతుందని చెప్పి కూడా బాధపడుతున్నారు. ఒక్కసారి ఇప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మేడం. పేరేంటి? నా పేరు సల్మా మేడం. సల్మా గారు, అసలు ఈ ఎలా జరిగింది కరెంట్ షాక్ అనేది? 2020లో మేడం జరిగింది. కోడూరు దగ్గర మేము బండికి వెళ్ళాను మేడం. మా ఆయన ఏం చేస్తుంటారు? డ్రైవర్ మేడం. ఓకే. డ్రైవర్ అయితే గనక పప్పాయిలోళ్ళు పట్టగట్టేదానికి పైకి ఎక్కాడు మేడం బండి మీదకి. అక్కడ లైన్ ఉండడం వల్ల గాలికి ఆ లైన్ వచ్చి తలకు తగిలి అక్కడి నుంచి కింద పడిపోయినాడు మేడం. కిందకు పడడంలో వెన్నుముక 75% డ్యామేజ్ అయింది మేడం. నమ్మకము తిరుపతి సిమ్స్కు అంత తీసుకువెళ్ళిన నమ్మకం చెప్పలేదు మేడం. అసలు ఛాన్సెస్ అయితే 90% నమ్మకం లేదని చెప్పేశారు. మేము బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చినాం మేడం. ట్రీట్మెంట్ చేయించినాం కానీ రికవరీ మాత్రం ఏం లేదు. బెడ్ సోర్ వచ్చి చాలా ఇబ్బంది పడినాం అనమాట. పిల్లలు చిన్న పిల్లలు మేడం, 10 సంవత్సరాలు. పాప వచ్చి 5th క్లాసు, పాప 5th, బాబు 3rd క్లాస్, చిన్న పాప 2nd క్లాస్ మేడం. చాలా చిన్న పిల్లలు కదా. మీకు ఆర్థికంగా ఇంట్లో జరగడానికి ఏం చేస్తున్నారు? మేము చాలా కష్టంగానే ఉంది మేడం. చిన్న షాప్ ఒకటి ఉంది మేడం, అదే జరుపుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం మేడం. చాలా ఇబ్బందులలో ఉండాము. పిల్లల్ని చదివించుకుంటా ఈయన ట్రీట్మెంట్కు మా ఆయన సంపాదించేది ఆయన మేడం. మా మామ అంటే ఆయనకు చాలా వయసు అయిపోయింది, ఆయన ఏం చేయలేడు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను. చిన్న పిల్లలు వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళను నేను వెళ్తే మా ఆయన చూసుకునేదానికి ఎవరు లేరు మేడం. అందువల్ల అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉన్నాను. మా ఆయన హాస్పిటల్ ఉన్నంత వరకు చూపించుకున్నాం మేడం. సుమారు దాదాపు 15 లక్షలు 20 లక్షల పైనే ఖర్చు చేస్తున్నాను మేడం. అయినా కానీ ఖర్చు నేను బెడ్ సోర్ వచ్చింటే బెడ్ సోర్ వరకు మానిపించుకోవడం వల్లే నా డబ్బులంతా అయిందనమాట. బెడ్ సోర్ మానిపించుకున్నాక మా దగ్గర ఇంకేం లేదు. చిన్నపిల్లలు అయిన దానివల్ల మా సంపాదనకు ఈయనే అనమాట, ఎవరూ లేరు సంపాదించే వాళ్ళు. దాంతో చాలా ఇబ్బందిగానే ఉన్నాం మేడం. మేము ఏమన్నా దాతలు రావడం కానీ మీకు సహాయం చేయడం కానీ చేస్తున్నారు మేడం. 5,000, 2,000, 3,000 అది మా ఆయనకు ప్యాంపస్లు టాబ్లెట్ల వరకే అయింది. కానీ చాలా అమౌంట్ అవుతుంది మేడం. మామూలుగా అయితే 20 లక్షల దగ్గర ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే మనకి హెల్త్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ యూస్ అయింది మేడం. అప్పుడు ఫస్ట్లో యూజ్ చేస్తున్నాను అనమాట. కరెంట్ షాక్ తగిలి వేసినప్పుడు కొద్దిగా అప్పుడు యూజ్ చేసుకున్నాను మేడం. మళ్ళీ తర్వాత ఆప్షన్ లేదని చెప్పేస్తున్నారు. ఈ బెడ్ సోరుకి దానికి అసలు సంబంధం లేదని చెప్పినారు మేడం. దానివల్ల చాలా కష్టపడినాను మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే? 5 సంవత్సరాలు అయింది మేడం. ఇలాగే అన్ని నేనే చూసుకుంటాను మేడం. అన్ని బెడ్ మీదని. ఆయనకు యూరిన్ వచ్చేది, పాస్ ఏం తెలియదు మేడం. స్పర్శ లేదు, అసలు స్పర్శ లేదు. ఏం జరిగినా గానీ తెలియదు మేడం ఆయనకు. ఆపరేషన్ జరిగిన తర్వాత స్పర్శ అనేది వస్తుంది అన్నారా? వస్తుంది, ట్రీట్మెంట్ చేస్తే అన్నారు కానీ మేడం బెడ్ సోర్ ఎక్కువ వచ్చేసింది మేడం. పడుకొని వెనకల సీట్ అంతా లోపల వెన్నెముక వరకు వెళ్ళింది అనమాట. దాంతో కష్టపడినాను మేడం. అసలు అప్పుడు కూడా అసలు నమ్మకం లేదు. రోజులు ఇంకా అని చెప్పినారు. అలాంటప్పుడు కూడా నేను ధైర్యంగా నిలబడి చేపించుకున్నాను, మానిపించుకున్నాను. అవును ఇంట్లో ఖర్చులకి చిల్లరంగిడి చాలా కష్టపడి చూసుకోవడం మేడం. ఎవరికి ఇలాంటి కష్టం అయితే రాదు అసలు లేదు మేడం. ఎంతో ఇది చేసుకున్నాను కానీ ఆయన కూర్చొని ఆయన పని ఆయన చేసుకునేంత వరకు ఎవరైనా హెల్ప్ చేస్తే గనక మేలు మేడం. నాకు జస్ట్ ఆయన లేచి కూర్చుంటే కూడా చాలా నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదనిపిస్తాను మేడం. ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి? నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం, రాజకీయ నాయకుల దగ్గరికి ఇంతవరకు. కానీ తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాము కానీ చూద్దాంలే అని అన్నారు మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా కొంచెం ఉండిందా? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాకు ఎవరు లేరు మేడం. మా అమ్మ ఒక్కటే, మా ఆయనకు ఎవరు లేరు. అంతే, మా ఆయన ఒక్కడే ఉండి మా వాళ్ళు అందరు యాక్సిడెంట్లో చనిపోయినారు అనమాట. సలీం గారు ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే మేడం. మీకోసం మేము వచ్చేసాం మేడం. మేడం చూడండి, మీ వైఫ్ మీకు బాగా అయిపోవాలని బాగా దేవుడికి ముక్కుంటుంది, ప్రేయర్లు చేస్తుంటుంది. మేమంతా కూడా అదే ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు లేసి కూర్చునేసేయాలి ఖచ్చితంగా. సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఎవరో ఒకరు ముందుకైతే వస్తారని ఆశిస్తున్నాం సార్. సో మీరు అసలు ఈ స్టేజ్లో కూడా ధైర్యం కోల్పోకుండా
ఉన్నారు? నాకు ఇల్లు ఎదురు మేడం, మా భార్య మా నాయన వాళ్ళ ధైర్యం చెప్తాను మేడం. నాకు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలని వాళ్ళ ధైర్యం చెప్తాను మేడం. నా పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. నాకు ఈ స్పైనల్ కార్డ్ జరిగిన నుంచి ఈ హిప్ జాయింట్, మోకాలు 2 ఆపరేషన్ జరిగితే ఏదన్నా పోతే 1 నెల 2 నెలలు ఫిజియోథెరపీ చేయించుకుంటే నడుచు అని డాక్టర్లు ధైర్యం చెప్తాను మేడం. ఇది విషయం మేడం. సర్జరీలు అయితే సక్సెస్ అవుతుంది మేడం. ఇట్లనే 4 సంవత్సరాల నుంచి ఇట్లే ఉంటాం మేడం. కనీసం లేచి కూర్చొని కూడా కూర్చోలేను మేడం. ఎవరన్నా ముందుకు వచ్చి ఎవరో సహాయించే ఆపరేషన్కు పోగలుగుతాం మేడం. మేము ఉండము రాండి ధైర్యం చెప్పే వాళ్ళు నుండి పిలిచే ఎవరైనా పోతాం మేడం. నేను ఆపరేషన్ చేయించుకున్నాను. అసలు నా పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఊహించుకునింది ఒకటి, జరిగింది ఒకటి. పిల్లలు ఎట్లా అంటే వాళ్ళ నాన్న పక్కన పిల్లలు ఎవరైనా సరే వెళ్తుంటే ఎంత ఫీల్ అయిపోతారంటే అంత ఫీల్ అయిపోతారు. ఇప్పటికి గుడక వచ్చి వాళ్ళ ఆయన వచ్చి డాడీ నువ్వు కొంచెం సేపు కూర్చో డాడీ చాలా నన్ను ఏడుస్తారు మేడం. ఒక్కొక్కసారి అయితే కనుక వచ్చి అంత బాధ అని నా ప్రయత్నం మేడం. నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం ఉండాలి, దానికోసం అని చెప్పి. అవును మేడం. నేను చిన్నపిల్లలు మేడం, నేను తాడు పట్టుకొని నిలబడుకుంటే మా డాడీ లేచడు, మళ్ళీ మేము తిరుగుతాము, నన్ను తీసుకుపోయి ట్రాక్టర్లో తిప్పుతారు, స్కూటర్లో తిప్పుతాడు మా డాడీ అని బయటికి పోయి ఎగులాడితే బాగా నవ్వుకుంటా చెప్పుకుంటారు మేడం పిల్లలు. అట్లుంది పరిస్థితి మేడం. అట్లుంది పరిస్థితి మేడం. ఎంత ఫీల్ అయిపోతారంటే పక్కన అవతల వాళ్ళ నాన్న వాళ్ళు ఏదైనా పిలుచుకున్నా కానీ వీళ్ళ నాన్న రాడని చెప్పి ఫీల్ అయిపోయేది. వచ్చి సైలెంట్గా పడుకుంటాడు అనమాట. ఏం మాట్లాడలేరు ముగ్గురు గుడక. దాని గురించి అన్నా కనీసం వాళ్ళైనా వాళ్ళకు ఉండాలా. దానికోసమనే మేడం నా తాపత్రయం అంతా. నా కోసం అనేం లేదు. ఆయన వాళ్ళ ముందర కనీసం బయటికి ఇంట్లోకి పిలుచుకొని వస్తా ఉన్నా చాలని. దానికోసం మేడం అదొకటి మీకు అదొకటి మేడం. నాకు ఇంకేం అవసరం. ఏదో ఒక విధంగా ఈయన లేచి నిలబడితే చాలు, అంతే మేడం. నాకు తెలిసినంత వరకు అదొక్కటి హెల్ప్ ఉండాలి. కొంచెం లేచి తిరిగి అంతకన్నా సంతోషం. అవును మేడం. అసలు వాళ్ళు ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు. మళ్ళీ అస్సలు అయితే వాళ్ళు ఇప్పటికి వచ్చినా కానీ పిలిచినా కానీ ఏరా మీ డాడీ లేయాలన్నా వద్దంటే ఏంది మా అమ్మాట అంటో లేయాలి మా డాడీ మాకు కావాలంటారు మేడం. ఏం బాధపడకండి, దేవుడు మన పక్కున్నాడు కాబట్టి మన ముందు ఉన్నాడు. ఆ డాక్టర్సే చెప్పారు అసలు ఏమే కానీ లేదు, 30% కూడా లేదని చెప్పినారు. కాకపోతే దేవుడు మనకు ఉన్నారు కాబట్టి ఇంత మాట ఇంకొంచెం దేవుడు కరుణిస్తే లేచి కూర్చుంటారు. లేచి కూర్చోవడం కొంచెం స్లోగా ఇటు అటు తిరిగినా చాలు మనకి, అంతకన్నా ఇంకే ఏమవుతూ. సార్ నాకు ఖచ్చితంగా నాకు 100% నమ్మకం ఉంది. మీరు నెక్స్ట్ సార్ కల్లా నేను వస్తాను, మీ పాటికి మీరు లేచి కూర్చోవడము ఇంతో అంతో చిన్నగా వాక్ చేస్తారని నాకైతే నిజంగా నమ్మకం ఉంది సార్. ఉంది మేడం, ఉంది మేడం. నాకు ఏదన్నా ఆయన లోకేష్ సార్కు ఒకరోజు తెలియజేసి నా పరిస్థితి ఎట్లుంది, నా కుటుంబాన్ని ఒకరోజు ఆదుకోవాలని చేతులెత్తి నమస్కారం పెట్టుకుంటాను మేడం. నన్ను ఒకరోజు కాపాడు సార్, నాకు నా పరిస్థితి బాగాలేదు, నాకు ఆపరేషన్ చేసే వరకు ఏదైనా హెల్ప్ చేశారు నాకు లోకేష్ సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నా కాంగ్రెస్ అని వైసీపీ వాళ్ళని నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు సార్. నాకు వాళ్ళ ప్రభుత్వాల్లో మీరు వచ్చిండ్రు, మీరు గెలిచిండ్రు, నాకు ఏదన్నా నాకు హెల్ప్ చేయండి సార్, నాకు సహకరించండి సార్. 4 ఏళ్ళ నుంచి ఇట్లే ఉండా సార్. నేను 2020లో జరిగింది నాకు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి మంచంలో ఉండా సార్. నేను ఏదన్నా మీరు దయపెట్టి నాకు ఒకరు ఆపరేషన్కి హెల్ప్ చేసిందంటే నేను లేచి మళ్ళీ నా పనులు నేను చేసుకోగలుగుతా సార్. నేను అతను ఎవరన్నా ఉంటే నాకు సాయం చేయాలనుకుంటే నా పేరు ఓబిలి సలీం, 9573308619 నా నెంబరు, ఫోన్పే నెంబరు, ఫోన్ నెంబరు. దయవించి ఈ నెంబర్కు ఏదన్నా సహకరించాలంటే ఎవరన్నా సహాయపడండి. మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఏర్పాటు చేసి ఎంతో మందికి సహాయం చేస్తున్నారు మన రవిశంకర్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే రవిశంకర్ గారు, ఎలా ఉన్నారు? సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, స్టిల్ ఇప్పటికీ చేస్తున్నారు, 10 మందితో చేయిస్తున్నారు. ఇప్పుడు సార్ గురించి ఒకసారి చెప్పండి. మేము ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి దాదాపు 6 సంవత్సరాలు పూర్తి అయిపోయిందండి. ఇది ఫస్ట్ మా గ్రామంలో మాధవరం 1 గ్రామ పంచాయతీ మాది. మా గ్రామంలో కొందరు మిత్రులతో కలిసి మేము గ్రామ సమస్యల కోసం లైట్లు కానీ రోడ్డు గుంతలు కానీ వాటి కోసమని ఏర్పాటు చేశాము.
అప్పటి నుంచి దాన్ని మెల్లగా సమాజ సేవ పట్ల ఈ కొందరు ఇలా చేయొచ్చు కదా అని పెద్దల సలహాతో సమాజంలో ఇలాంటి నిరుపేదలు సాయం చేయాలని ఎదురు చూసే వాళ్ళకి వాళ్ళ ఎంతో కోసం మందికి కూడా చేశారు మీరు. అవును, ఆ పెద్దల సలహా మేర ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాము. అందులో భాగంగా మాకు ఓబిలి సలీం అని మల్లినేనిపట్నం గ్రామానికి చెందిన వ్యక్తి, బాక్రాపేట పంచాయతీ. ఈ సలీం అనే వ్యక్తికి ట్రాక్టర్లో లోడు బొప్పాయి లోడు దించుతూ ఉండి కరెంటు లైన్ తగిలేసి అతను ట్రాక్టర్ మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోవడంతో అతని వెన్నెముక పూర్తిగా బ్యాక్ సైడ్ అంతా దెబ్బతినేసింది. ఆ కాళ్ళు చచ్చుబడిపోయేసి ఆయన లేవలేని స్థితిలో హాస్పిటల్లో, తిరుపతి హాస్పిటల్లో చూపించుకొని రెస్ట్ తీసుకోవాలా, నువ్వు చాలా టైం పడుతుందండి కోలుకోవడానికి అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చేసి ఎలా ఏం చేయాలా, దిక్కుదేశం చేతులు, ఇప్పుడు ఇతన్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఇతనికి ఉంది, నేనేం చేయాలనేసి దిక్కుదేవచిన స్థితిలో మంచానికి పరిమితి అయిపోయినారు. ఆ ఆలోచనతో సహాయం చేసే దాతల కోసం ఎదురు చూశారు. తన వైద్య ఖర్చుల కోసము, తిండి ఖర్చుల కోసము ఏం చేయాలా అనే తపనతో మా గురించి ఎవరో చెప్పారు, స్వచ్ఛంద సేవా సంస్థలను మీరేమైనా సాయం అడగండి అంటే మా నెంబర్ తీసుకొని కాల్ చేశారు. మేమేం చేసామంటే మాది ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాం, మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ అని. అందులో దాతలతో విరాళాలు సేకరించి ఈయనకు ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన వైద్య ఖర్చులకు మేము సాయం చేయాలంటే లక్షలతో కూడుకున్న పని, ఏం చేస్తే బాగుంటుంది అనేసి మా సంస్థలో ఉన్నటువంటి సభ్యులం మేము మాట్లాడుకొని ఆయనకి ఏదైనా ఉపాధి టైప్కు మనం కల్పించగలిగితే ఆయన ఆరోగ్యంతో పాటు ఉపాధి అనేది కలిగిస్తే, పిల్లలు ఉన్నారు ఇతనికి, ఒక 3 పిల్లలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ విచారిస్తే ఒక దోశ పిండి ఆడించుకునేటి మిషన్ ఒకటి తీసిచ్చేసి వాళ్ళకు తిండి తినడానికి ఒక 4 ప్యాకెట్లు బియ్యము, నిత్యావసర వస్తువులు, కొంత మేర అమౌంట్ అవి ఇచ్చేసి ఆయన కావాల్సిన డైపర్సు ఇలాంటివన్నీ మేము అన్నీ తీసుకొని ఈయనకు ఇచ్చాం. ఇచ్చి ఆ యొక్క మ్యాటర్ మేము ఫేస్బుక్లో ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల, న్యూస్ పేపర్లకు రావడం వల్ల అది కొందరు చూసి, మా స్టేటస్లో అన్నీ కొందరు చూసి మరికొంతమంది ముందుకు వచ్చారు. మేము ఇచ్చిన తర్వాత వారు కూడా వచ్చి ఈయనకు 10,000, 15,000 బియ్యం ఇచ్చేవాళ్ళు, సరుకులు ఇచ్చేవాళ్ళు, అట్లా ఈయన సాయం చేయడం ఒక్కొక్కరు మొదలయ్యారు. కానీ సాయం చేసేవాళ్ళు ఎవరైనా 1-2 సార్లు ఇస్తారు కదా. అట్లా ఇప్పుడు ఈయన కోలుకోవాలంటే ప్రతి ఒక్కరు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరు సాయం చేశారు ఇప్పటికీ. మీ వల్ల ఓబిలి సలీం గారికి ఎవరైనా ఈ వీడియో చూసి ఏదైనా స్పందించి సహాయం చేస్తే ఆయన కుటుంబం అనేది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది. మీ ద్వారా మేము ఆ మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా, తప్పకుండా మేము కూడా అదే ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.